కర్నూలు జిల్లా ఓర్వకల్లులో గ్రీన్కో సోలార్ పార్క్ ప్రాజెక్ట్ ని సందర్శించిన పవన్ కళ్యాణ్. తొలుత ఏరియల్ వ్యూ, తర్వాత రోడ్డు మార్గం ద్వారా పరిశీలన. చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న నిమ్మల రామానాయుడు. ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కీలక నిర్ణయం. పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచిన కాగ్నిజెంట్ భారత్ లో అన్ని కార్యాలయాలకు వర్తిస్తుందని జాతీయ మీడియాలో కథనాలు. 10 గంటల్లో ప్రపంచాన్ని మార్చేయొచ్చన్న ఆనంద్ మహీంద్ర. వారానికి 70 నుంచి 90 గంటలు పనిచేయాలన్న నారాయణమూర్తి వ్యాఖ్యలపై స్పందన. నాణ్యతతో కూడిన పని గంటల్ని కొన్ని గంటలు చేసినా చాలన్న ఆనంద్. తెలంగాణ 10 ఏళ్లు ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ పాలనలో అరాచకాలకు చిరునామాగా మారిందన్న కేటీఆర్. ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ రైల్వే స్టేషన్లో కూలిన పైకప్పు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలంగాణ పర్యటన ఖరారు. సంవిధాన్ బచావో కార్యక్రమంలో పాల్గొననున్న కాంగ్రెస్ అగ్రనేతలు. హైదరాబాద్ నుంచి విశాఖకు 4 రెట్లు పెరిగిన విమాన ఛార్జీ. శని, ఆదివారం నాడు హైదరాబాద్ నుంచి విశాఖకు విమాన టికెట్ ధర 17,500 రూపాయలు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్. 50 దేశాలకు చెందిన 150 మంది ఫ్లైయర్స్ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారన్న మంత్రి. జగన్ వస్తున్నారని తెలుసు కూడా అంతసేపు పవన్ కళ్యాణ్ అక్కడెందుకు ఉన్నారు అని ప్రశ్నించిన భూమన కరుణాకర్ రెడ్డి. ప్రభుత్వాన్ని తిట్టించడానికి తాము డబ్బులు ఇచ్చామని అనడం దారుణమని వ్యాఖ్య. రాష్ట్ర గవర్నర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన స్టాలిన్. గవర్నర్ తీరు చిన్నపిల్లల చేష్టల మాదిరి ఉందన్న స్టాలిన్. అసెంబ్లీకి వచ్చినా ప్రసంగించకుండా వెళ్లిపోయారని విమర్శ. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిపై హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు. 4 నెలల్లో ఈ చెరువు ఎఫ్టీఎల్ తో పాటు బఫర్ జోన్ ఫిక్స్ చేస్తారన్న రంగనాథ్. విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవం. సొంత డబ్బు 10 లక్షల రూపాయలతో పుస్తకాలు కొన్న పవన్ కళ్యాణ్. సంక్రాంతి ప్రయాణికుల చేరవేతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు. అవసరమైతే ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను ఉపయోగించుకోవాలన్న సీఎం. మెట్ల మార్గంలో మోకాళ్లపై 7 కొండలపైకి చేరుకున్న నటి. తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న నందిని రాయ్. కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన జరగాలన్న రేవంత్ రెడ్డి. 50 ఏళ్లు అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం జరగాలన్న రేవంత్. సొంత ఊరికి వెళ్లి నలుగురితో కలవడాన్ని అలవాటు చేసుకోవాలన్న సీఎం. మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయని వ్యాఖ్యలు. ఊరికి వెళ్లి అందరితో ఆనందంగా గడపాలన్న చంద్రబాబు. తిరుపతి తొక్కిసలాట బాధ్యులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదన్న రోజా. ప్రమాదానికి కారణమైన వారిని సీఎం, డిప్యూటీ సీఎం కాపాడుతున్నారని విమర్శ. పవన్ వ్యాఖ్యలు ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయని వ్యాఖ్య. అల్లు అర్జున్ కు మరో భారీ ఊరట. ప్రతి సండే చిక్కడపల్లి పిఎస్ కు హాజరు కావాలనే షరతు నుంచి బన్నీకి మినహాయింపు. భద్రతా కారణాల దృష్ట్యా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన అల్లు అర్జున్. బన్నీ అభ్యర్థన మేరకు ఈ షరతు నుంచి మినహాయింపు ఇచ్చిన నంపల్లి కోర్టు. ఫార్ములా ఈ కార్ రేసులో కేసు నమోదు చేస్తే లొట్టపీసు అనడమేమిటని కేటీఆర్ పై ఆగ్రహం. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మంత్రి. ఆర్థిక ఒడిదుడుకులకు కారణంగా కొన్ని పథకాలు ఆలస్యమవుతున్నాయని వెల్లడి. ప్రభాస్ రాజ్యసభ విడుదల తేదీ వాయిదా. ఏప్రిల్ 10న విడుదలవుతుందని తొలుత పేర్కొన్న మేకర్స్. ఇప్పుడు ఆ తేదీ వాయిదా పడిందన్న సన్నిహిత వర్గాలు. ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో హిసాబ్ బరాబర్ ట్రైలర్ విడుదల. రోహిత్ ముంగిట అరుదైన రికార్డ్. మరో 134 రన్స్ చేస్తే అత్యంత వేగంగా 11,000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాటర్గా అవతరణ. బౌలర్కు ప్రయోజనం చేకూరేలా వైడ్ బాల్ నిబంధనల్లో మార్పులు.